హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే బర్త్డే అయినాక నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ చూపిస్తా ఇళ్ళల్లో ఎంత గలీజ్గా ఉన్నదనేది అయితే చూపిస్తాను అనమాట. చూసేయండి. మొత్తం అయితే నీట్గా అయితే చేసేసుకోవాలి. వంట రూము, ఈ రూము, ఆ రూము, 3 రూములు మొత్తం అలానే అయిపోయినాయి, చిందర అయిపోయినాయి అనమాట. చూసేయండి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ అయితే బాసనలు అయితే ఫుల్ నిండిపోయినాయి అనమాట. ఇవన్నీ అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసి అయితే ఇక్కడైతే పెట్టేసిన. ఫుల్ ఉన్నాయి అనమాట బాసనలు కడిగేటివి. ఇక్కడ మిక్సీ, ఇవన్నీ గ్యాస్ హీటర్లు అన్నీ కిందనే ఉన్నాయి అనమాట. ఇక్కడ వంట భోగాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి, అక్కడ సామాన్లు ఉన్నాయి. ఇప్పుడే కొంచెం టేబుల్ మీద అయితే ఇప్పుడే సదిరిన అనమాట. ఈ మసాలాలన్నీ, ఈ డబ్బాలన్నీ అయితే సదిరేసిన. ఇంకా ఇవి ఉన్నాయి అనమాట. అన్నీ నీట్గా అయితే సదరాలి. మా లక్ష్మణ్ అయితే ఉన్నాడు అనమాట. ఈ గ్యాస్ అయితే పైన అయితే పెట్టిపిస్తా. నెక్స్ట్ ఇది వాషింగ్ మిషన్ ఫుల్ అయిపోయింది అనమాట. వాషింగ్ మిషన్ కూడా అలా. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా మొత్తం అయితే ఇలా ఉంది. ఈ సెల్ఫ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం నిండిపోయినాయి ఆల్ రౌండ్. ఇలా ఉండదు కానీ నిన్న ఇలా అయిపోయింది అనమాట. ఇలా డెకరేషన్ అయితే ఇలా ఉంచేసిన. ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది. ఇళ్ళల్లో ఫుల్ అయిపోయింది అనమాట. ఈ బెడ్ అనేది అయితే ఇక్కడ పెట్టేసినాం. ఇలా అయితే ఉంది ప్రజెంట్. అక్కడే ఉన్నాయి. మొత్తం నీట్గా అయితే సదిరేసేయాలి. మళ్ళీ ఫస్ట్ లాగా అయితే చేసేసేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గల్లీలో అయితే ఎట్లుందో. బెడ్ అంతా ఇలా పెట్టేసినాం అనమాట. నిన్నటి వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ అయితే చేసేస్తా. ఇలా ఉంది ప్రజెంట్ అయితే. ఇవన్నీ నీట్గా చేసే వరకే నాకు ఒక 2.5 hours అయినా పడుతుంది అనమాట టైము. బయట కూడా మస్తు చిందర ఉంది. బట్టలు మాత్రం మస్తు ఉన్నాయి. మొత్తం నీట్గా అయితే చేయాలి. ఫస్ట్ అయితే వంట రూమ్ కానుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే వంట రూమ్ క్లీన్ అయిపోయిందంటే మనకు అవి తొందర ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఏం లేదు, కొంచెం ఉంది. మా బిట్టు అయితే వదిలేసిండు. ఇట్లా ఉందన్నమాట కేక్ పరిస్థితి. ఓకేనా? ఇదైతే తీసి అయితే పెట్టేసేయాలి, పక్కన అయితే పెట్టేసేయాలి. వస్తే ఇలా మా పిల్లలు తింటారు, లేకుంటే నేనే తినేస్తాను అనమాట. ఇక్కడైతే నైట్ అన్నం సరిపోదు అనేసి అన్నం అయితే పెట్టినాం ఫ్రెండ్స్. అన్నం అయితే ఇలానే ఉందన్నమాట. అది అన్నం అయితే సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇప్పుడు వంట చేయాల్సిన పని అయితే ఏం లేదనమాట. కర్రీ ఉంది, చికెన్ కర్రీ. నెక్స్ట్ ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేసినాం అనమాట. ఎగ్ బిర్యానీ అయితే కొంచెం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఎత్తేసుకోవాలి, అంటే వేరే గిన్నెలో అయితే షిఫ్ట్ చేయాలి. ఈ అన్నం అయితే ఇలానే ఉంచేస్తా. కేక్ అయితే దిగాలి. అవన్నీ అయితే సామాన్ అయితే చదువుకోవాలి. ఫాస్ట్గా అయితే వంట రూమ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేస్తా. బాసనలు మాత్రం మామూలుగా లేవు అనమాట. ఓకేనా? ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఉంది ఫ్రెండ్స్. ఇళ్ళల్లో మొత్తం నీట్గా చేసుకోవాలి. నాకైతే మస్తు టైం అయితే పడుతుంది. ఇంకా నేను రెడీ కూడా కాలేదనమాట. ఓన్లీ బ్రష్ చేసుకొని పిల్లలని అయితే దింపేసి వచ్చేసినాం. వాళ్ళకైతే ఇడ్లీ అయితే దింపించేసిన. ఇడ్లీ అయితే ఇక్కడ ఉందనమాట. బోండాలు 2 తిన్నారు. ఇడ్లీ అయితే ఇక్కడ ఉంది. ఇడ్లీ తెప్పించిన అనమాట. ఏం చేయలేదు, ఎందుకంటే లేవడమే 7:30కి లేచినాం. నైట్ 12:30 అయిందనమాట పడుకునే వరకు. లేట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి అయితే పని చేస్తూనే ఉన్నాను అనమాట. చాలా నీరసం అయిపోయింది. ఎందుకోసం అంటే ఇంట్లో పని అంతా అయితే నీట్గా అయితే కంప్లీట్ అయితే చేసేసిన. నేను పని కంప్లీట్ అయి తినే వరకు అయితే 2:30, 3 అయిందనమాట. మొత్తం పని అంతా కంప్లీట్ అయి తినే వరకు. ఓకేనా? మా బిడ్డ అయితే పడుకున్నాడు. ఇప్పుడే ట్యూషన్కి అయితే వెళ్ళి మా చిన్నని అయితే దింపేసి వచ్చిన అనమాట. బయట వర్షం కూడా పడుతుంది. చెయ్యి అనేది అయితే మస్తు లాగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మా చిన్న బ్యాగ్ వేసుకున్నా, మళ్ళీ మా బిడ్డని ఇట్లా ఎత్తుకున్నా కదా, అందుకోసమే అనేసి చెయ్యి అనేది నొప్పి అవుతుంది. రూమ్ అంతా అయితే నీట్గా అయితే చేసేసినాం. ఇక్కడైతే బెడ్ అయితే మళ్ళీ ఫస్ట్ లాగానే ఫిక్స్ అయితే చేసినాం అనమాట. అవన్నీ బెలూన్స్ అన్నీ అయితే తీసేసినారు. మొత్తం ఆల్ రౌండ్ బెలూన్స్ అయితే తీసేసినారు. పలిగినాయి, అవి 2 మిగిలినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియో అనేది అయితే బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తా. చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? అసలు అయితే ఇవి కంప్లీట్ చేసేసుకున్నా. ఇవి ఇప్పటివి అనమాట. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తినే ఉంటాయి కదా, అవి అనమాట. ఇక్కడైతే అన్నీ నీట్గా అయితే చేసేసుకున్న ఫ్రెండ్స్. ఇల్లు అయితే డబల్ అయితే క్లీన్ అయితే చేసేసిన. ఎందుకంటే నూనె అనిపించింది అనమాట.
వంట రూము ఒకవేళ పిల్లలు ఉరికొస్తే మాత్రం జారి పడతారు కదా అనేసి డబల్ అయితే క్లీన్ అయితే చేసేసిన. ఇక్కడైతే ఇవి 2 అయితే బొగాన్లు ఉన్నాయన్నమాట. కొంచెం చికెన్ చారు ఉంది. ఇప్పుడు ఒకవేళ చేస్తే రొట్టెలు అయితే వేస్తాను అనమాట. ఓకేనా, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రూమ్ అయితే ఇలా బెడ్ అయితే ఇలా పెట్టేసినాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇలానే ఉండే, నెక్స్ట్ కొన్ని రోజులు ఇలా అయితే వేసినాం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే యథావిధిగా ఫస్ట్ ఉన్న లాగానే అయితే ఫిక్స్ అయితే వేసినాం. ఇక్కడ చిన్నగా అయిపోయింది అనమాట, గల్లీ లాగా అయిపోయింది ప్లేస్ అనేది. బట్టలు అయితే మస్తు ఉన్నాయన్నమాట. మిషన్లో వేద్దాం అనుకున్నా, మిషన్ అయితే డ్రమ్ క్లీన్ చేయాలి, వేద్దాం అనుకున్నా వేయలేదు. ఇక్కడ ఇవన్నీ అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నీట్గా అయితే పెట్టేసిన. బట్టలు అయితే ఉన్నాయి, రేపైతే బట్టలు అయితే వేసుకోవాలి ఇంకా మిషన్లో. ఫుల్ ఉన్నాయన్నమాట బయట మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, చపాతీలు అయితే చేయాలి, ఇంకా కన్ఫామ్గా చపాతీ చేయాలి. అన్నం తినాలనిపిస్తలేదు, ఇంకా చపాతీలు అయితే చేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే చేసేస్తాం. ఇంకా మళ్ళీ 7:30కి అయితే మా చిన్న అయితే తీసుకురావాలి. బయట అయితే ముసూర్లాగా అయితే వర్షం అయితే పడుతుంది, అనమాట. చల్లగా వస్తుంది బయట. సడన్గా వర్షం పడిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ 2 డేస్ అనుకుంటా, 2 డేస్ కూడా కాదు, 1 డేనే గ్యాప్ ఇచ్చింది అంతేను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. ముసురు అయితే మొన్న 3 డేస్ ముసురు పడ్డది, మళ్ళీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది. చల్లగా ఉంది బయట మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. ఓకేనా, బాయ్ బాయ్.